Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో బిగ్ ఫైట్కు ముహూర్తం ఫిక్స్. ఏపీలో మళ్లీ రాజకీయ సమరం మొదలవనుంది. అతిపెద్ద రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత దాదాపుగా 2.5 ఏళ్ల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అన్ని అనుకూలిస్తే దీని మీద తొందరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఇక సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఆ తరువాత దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారని అంటున్నారు. ఈ మొత్తం స్థానిక ఎన్నికల వ్యవహారం అంతా 40 రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం రూట్ మ్యాప్ని సిద్ధం చేసిందని అంటున్నారు. దీని మీద ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే వెలువడుతుందని అంటున్నారు. ఏపీలో మొత్తం 17 కార్పొరేషన్లు, అలాగే 108 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 2వ వారంలో వీటిని నిర్వహిస్తారు. దీంతో పాటుగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అలాగే ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. ఇలా పట్టణాలతో పాటుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సమాంతరంగా సాగుతాయని చెబుతున్నారు. అలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, జడ్పీలకు, మండల పరిషత్లకు పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. వీటిని పూర్తి చేసిన తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచాయతీ ఎన్నికలు కూడా పెడతారని అంటున్నారు. ఇక ఆ మీదట అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఉన్న పంచాయతీలకు సర్పంచులు, వార్డు మెంబర్లకు ఎన్నికలన్నమాట. ఆ విధంగా మొత్తం ప్రక్రియను ముగించేయడం ద్వారా రాష్ట్రంలో విజయదశమి నాటికి స్థానిక పరిపాలన మొదలుపెట్టడం ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఆ విధంగా స్థానిక సంస్థలన్నీ కూడా కళకళలాడుతాయని అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అన్ని ఎన్నికలను తొందరగానే నిర్వహించాలని, సజావుగా సాగేలా చూడాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు మంచి సీజన్గా భావిస్తోంది. పైగా కూటమి ప్రభుత్వం పనితీరు మీద జనాభిప్రాయం కూడా ఈ విధంగా వెల్లడవుతుందని కూడా అంచనా వేస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీలో స్థానిక ఎన్నికల నగార మోగాలి, కానీ ఆ సందడి వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు.